పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వాక్యం. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా. 30వ అధ్యాయం 15వ వాక్యం. మీరు ఊరకుండి మీ ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఊరక ఉండి ప్రభు నమ్ముకోండి, మీకు బలము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది బలంగా ఉండాలని ఆశిస్తున్నారు చెప్పండి. శరీర బలం ఎంతమంది కావాలి చెప్పండి. శరీరానికి బలం కావాలి వద్దా? శరీరానికి బలం కావాలి. శరీరంలో బలం లేకపోతే మనం మంచాన పడతాం, అంతే కదండి. మన పని కూడా మనం చేసుకోలేము. మనకు 16 అసిస్టెంట్లు కావాలి. మనం హెల్తీగా ఉండాలి. మన పనులు మనం చేసుకోగలగాలి. వ్యాపారాలు చేయడానికి, పనులు చేసుకోవడానికి, నిలబడడానికి, నడవడానికి, మోకరించడానికి, అన్నిటికీ మనకు స్ట్రెంగ్త్, భౌతికమైన బలం కావాలి. ఈ బలం కావాలనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను బలంగా ఉండాలని కోరుకున్నాడు. అండ్ మన ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఎలా బలంగా ఉండాలండి? ఆత్మ సంబంధ విషయంలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునిలో గడపాలి. ఇదంతా ఆత్మ సంబంధమైన బలం. ఇది కావాలనుకున్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. ఓకే, అందరికీ అన్నీ కావాలి. ఓకే, మానసిక ప్రాణంలో త్రాణ అంటారు. మానసికంగా కూడా మనం మెంటలీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. చిన్నదానికి చెర్రెత్తిపోవడం, చిన్నదానికి చిరాకు పడిపోవడం, చిన్నదానికి కృంగిపోవడం, ఇలా కాకుండా మెంటలీ కూడా మనం హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మన మైండ్ కూడా బలంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మెంటలీ స్ట్రెంగ్త్ ఎవరు కావాలో చేతులు ఎత్తండి. మెంటల్ కాదు, మెంటలీ స్ట్రెంగ్త్. మన మానసికంగా కూడా బలంగా ఉండాలి. లైఫ్లో ఎందరో వస్తుంటారు, ఎందరో వెళుతూ ఉంటారు. మన ప్రియమైన వాళ్ళు మనకు దూరం అయిపోతుంటారు. మనుషులు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఏది చేసినా ఓకే, మనుషులు అలాగే ఉంటారు. దాని గురించి ఎందుకు ఏడవడం, ఎందుకు దాని గురించి మన భోజనం మానడం, మానితే 1/2 కేజీ అన్నం వేస్ట్ అయిపోతుంది. మెంటలీ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. ప్రాణ ఆత్మ దేహానికి దేవుడు బలం అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. మీరు ఊరక ఉండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగుతుంది. బలము యొక్క రహస్యం. ఎవరు బలంగా ఉంటారు, ఎవరు బలపరచబడతారు, ఎవరికి బలము కలుగుతుంది, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ ఎవరికి బలం కలుగుతుంది అంటే మీరు ఊరక ఉండండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఊరక ఉండండి అని చెప్పండి. మీరు ఊరక ఉండండి అమ్మా. మీరు ఊరకుంటే సగం పని అయిపోయినట్లే. ఊరక ఉండరు కొంతమంది, ఊరక ఉండరు. మీరు ఊరక ఉండినప్పుడు, ఊరక ఉండి దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని నమ్మిన ప్రతివాడు మౌనంగా ఉంటాడు. సమస్యలో, పోరాటాలు ఊరక ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఇంటికి వెళ్ళారండి. రెగ్యులర్గా ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళారు ఓ రోజు ఓ ఇంటికి. ఆ ఇంట్లో 2 సహోదరుల గురించి చూస్తాం, మార్తా, మరియా. మార్తా విస్తారమైన పనిని పెట్టుకున్నట్టు చేత ఆమె కలవరపడుతుంటుంది, తొందరపడుతూ ఉంటుంది. ఈ భూమి మీద ఎవరికి లేదు చెప్పండి పనులు? ఎవరైనా పని లేకుండా ఎవరైనా ఖాళీగా ఉన్నారా? మీరు ఎవరైనా పని లేకుండా ఖాళీగా ఉన్నారా? ఎవరి పనులు వాడికి. ఎవరు ఇక్కడ ఖాళీగా లేరు. మనం అనుకుంటాం ఎవరికి లేని పనులు మనకే ఉన్నాయని మనం అనుకుంటాం. నేనే తెగ కష్టపడిపోతున్నాను, నేను తెగ ప్రయాసపడిపోతున్నాను అని మనం అనుకుంటాం. ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ఏదో పోరాటాలు, ఏదో శ్రమ, ఏదో ప్రయాస ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళు ఏమైనా ఖాళీగా కూర్చుంటారండి? ఉద్యోగం చేసేవాళ్ళకి ప్రైజ్ ది లార్డ్. ఊరికే కూర్చుంటారు. వాళ్ళకి ఏంటి అట్లా వెళ్తారు, ఇటు వస్తారు అంటారు కదండి. ఊరికే కూర్చుంటే జీతాలు ఎవరిస్తారు చెప్పండి? నేను మొన్న మీకు చెప్పాను ఓల్డ్ నైట్ ప్రేయర్లో. ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసే బ్రదర్ దగ్గరికి వెళ్తే నాకు కూర్చోండి అని చెప్పి ఆయన కూర్చున్న కుర్చీని నాకు ఇచ్చాడండి. ఆ కుర్చీ ఎలా ఉంది తెలుసండి? ఆ కుర్చీ ఎలా ఉందంటే కూర్చొని గుంట పడిపోయింది. కూర్చోండి అన్న అంటే వద్దులే బ్రదర్,
నేనంటే పక్కన కూర్చుంటానంటే ఏం కాదులే కూర్చుంటాను. నీవు కూర్చొని గుంటపడింది. ఇక నేను కూడా కూర్చొని అనుకోండి శాంతంగా ఇరిగిపోయేటట్లుంది. కానీ ఇంకొంతకాలం ఇంకొక 10 years మీకు సర్వీస్ ఉన్నట్టుంది. కానీ మీరే కూర్చోండి అని చెప్పి కూర్చొని లేచి అటు ఇటు తిరిగే అవకాశం కూడా లేకుండా ఏంటి ఉద్యోగం చేసే వాళ్ళకు ఉన్న పనులు వాళ్ళకు ఉంటున్నాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం చేసుకోవాల్సిన పని ఉంటుంది. ఉదయాన్నే లేవాలి, వెళ్ళాలి, వస్తువులు తెచ్చుకోవాలి, ఏంటి వ్యాపారం చేయాలి, జ్ఞానంగా ఉండాలి. కూలి పని చేసుకునే వాళ్ళకి వాళ్ళు రెక్కలు ముక్కలుగా కష్టపడాలి, పని చేయాలి. ప్రతి మనిషికి ప్రయాసం ఉందండి. ప్రతి మనిషికి కష్టాలు ఉన్నాయి. ప్రతి మనిషికి పనులు ఉన్నాయి. ఈ పనులన్నిటి మధ్యలో మనం అనుకుంటాం మార్త మాత్రమే ఇంటి పని చేస్తుందా? మరియాకి ఇంటి పనులు రావా? ఆమె కూడా ఆడకూతురే కదండి, ఆమె కూడా ఆడపిల్లే కదా. మరి ఆమెకి పనులు ఏమంటే ఉన్నాయి, పనులు ఉన్నాయి. కానీ ఆ పనులన్నిటి మధ్యలో కొంత సమయాన్ని కేటాయించి ప్రభు పాదాల దగ్గర ఊరక కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన నమ్ముకొనటం వలన, ఊరక ఉండటం వలన బలం కలుగుతుంది. కనుక ఆ బలమును సంపాదించుకోవడానికి కోసం ఇదో మంచి అవకాశం. ఆదివారం ఓ మంచి అవకాశం. దేవుని సముఖానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఊరకన కూర్చొని ఉంటే నేను బలం పొందుకుంటాను. ప్రతిరోజు నాకున్న విస్తారమైన పనిలో కొంత సమయాన్ని కేటాయించి నిర్ణయించి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నేను బలం పొందుకుంటాను. మార్తకు అది కాదండి, మంచిగా వంట చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ వడ్డించాలి. ఇదొక జబ్బు కొంతమంది. జబ్బనాలో లేకపోతే ఏమన్నా తెలుసు. ఎలా ఉందమ్మా, కూర బాగుందా, కొంచెం నెయ్యి అయినా, ఇంకొంచెం నెయ్యి అయినా, 2 బోర్లు అయినా చాలా బాగుంటుంది. పంచదార కూడా వేయలేదు బ్రదర్, బెల్లం వేసి చేశాను, అల్లం బెల్లం 2 కలిపి చేశాను. ఏదో ఒకటి చెప్పి ఆమెను మెచ్చుకోవాలి, ఆమె ప్రూవ్ చేసుకోవాలి. తను ఒక మంచి వంట చేయగలిగిన వ్యక్తి అని అందరూ ఆమెను మెచ్చుకోవాలి. వంట చేసి వడ్డించి దాని ద్వారా అందరూ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏది యూట్యూబ్లో వంటలు పెట్టేసి ఎలా ఉందో మీరు కమెంట్ చేయమంటే రుచి చూడకుండా ఎటు చేస్తారంటే చెప్పేవాళ్ళకైనా ఉండాలి, దాన్ని కమెంట్ చేసేవాళ్ళకైనా ఉండాలి. రుచి చూస్తేనే కదా టేస్ట్ ఎలా ఉంటుందో వావ్ అని వీళ్ళు అనడం, దానికి ఆమె థ్యాంక్ యూ అని మరలా ఆమె రిపీట్ మెసేజ్ చేయడం. అంటే తను ఒక మంచి వంట చేసే వ్యక్తి అని, తనేదో ఒక గొప్ప వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రాసెస్లో పడిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని బలమును పొందాలనే ఆలోచన లేకుండా పోయింది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా, నేను అంటాను మరి ఎవ్వరికి మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నీతిమంతుడైనా, నీవు తలాంతు కలిగిన వాడైనా, నీవు భక్తుడైనా, ఏదైనా కానీ ఎవరికి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీవెవరో నీకు తెలుసు, నీవెవరో నిన్ను ప్రేమించిన వారికి తెలుసు, నీవెవరో నీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీవెవరో అందరికన్నా నీ దేవుడైన యెహోవాకు తెలుసు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో సాతానుడు మనల్ని ఏదో ఒక పనిలో బిజీగా ఉంచేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నారు, మేము ఆ సీనాయి పర్వతానికి వెళ్ళి అక్కడ మా దేవుని ఆరాధన చేసుకోవాలి, మేము మా కుటుంబం కలిసి దేవుని ఆరాధించాలి, సియోను ఒక సీనాయి పర్వతానికి మేము వెళ్ళాలి అని ఫరోని అడిగినప్పుడు ఫరో అంటాడు, వీళ్ళకు ఖాళీగా ఉన్నట్టున్నారు, ఖాళీగా ఉన్న టైం ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకే వీళ్ళకి ఆరాధన చేసుకోవాలని ఆలోచన వస్తుంది, కనుక వీళ్ళకి భారాన్ని పెంచండి, పనుల భారాన్ని పెంచండి. సాతానుగాడు రకరకాలమైన పనుల్లో మనల్ని నిమగ్నులుగా ఉండేటట్లు చేసి పనుల భారాన్ని మన మీద ఉంచి మనం ఆయన పాదాల దగ్గర గడిపి మనం ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనం బలం పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటాడేమో. ప్రేమైన వల్లరా ఈ పనుల మధ్యలో, ఈ ఆటంకాల మధ్యలో కూడా మనం సమయాన్ని నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకుని ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మౌనంగా కూర్చోండి, ఊరక కూర్చోండి ఆయన సన్నిధిలో. ఉదయాన్నే లేచి మౌనంగా ఆయన పాదాల దగ్గర కూర్చోండి. శ్రమల్లో, పోరాటాలు, ఆపదలు, అపాయాలు, అవమానాలు మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఒక అలవాటు మనకు ఉండాలి. అప్పుడు మనం బలం పొందుతాం. నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు కన్నా బిజీగా ఎవరైనా ఉన్నారా మీలో?
యేసు ప్రభు కన్నా బిజీ. కొంతమంది అన్నా నేను చాలా బిజీ అన్నా, అసలు ఖాళీ లేదన్నా, అసలు సమయం లేదన్నా, క్షణం తీరిక లేదన్నా అంటుంటారు. యేసు ప్రభు కన్నా బిజీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన పగలంతా ఖాళీ నడకతో తిరిగి గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించాడు, రోగుల్ని బాగు చేశాడు. బైబిల్ ఇలా రాయబడింది, ఆయా సందర్భాల్లో శిష్యులకి భోజనం చేసేదని కూడా సమయం ఉండేది కాదంట. భోజనం చేసే సమయం కూడా ఉండేది కాదు. రాత్రి పగలంతా సువార్త పరిచర్య, ప్రజలకి వాక్యం ప్రకటించడం, వాక్యాన్ని బోధించడం, ఆయన మాటల్ని ప్రకటించడం, రోగుల్ని స్వస్థపరచడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. రాత్రి అయితే ఆయన ఒలివల కొండకి వెళ్ళిపోయి, ఆయా సముద్ర తీరానికి వెళ్ళిపోయి, కొన్ని పర్యాయాలు అడవిలోనికి వెళ్ళిపోయి, ఆ రాత్రంతా తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తూ మౌనంగా ఊరకుండి తండ్రి సన్నిధి నుండి బలం పొందుతున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకొరకే ప్రేమైన ఊరక ఉండడం మనం నేర్చుకోవాలి, మౌనంగా ఉండడం మనం నేర్చుకోవాలి. తద్వారా దేవుడు మనకు బలాన్ని ప్రసాదిస్తాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చూడండి, భయంకరమైన తుఫాను, అది సాధారణమైన తుఫాను కాదు. ఆ తుఫాను మధ్యలో ఆ సముద్ర తీరాన పుట్టి పెరిగి సముద్రం మీద ఎన్నో ప్రయాణాలు చేసి లైఫ్లో ఎన్నెన్నో తుఫాన్లు చూసిన వాళ్ళు ఆ పడవలో ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబులు చాలామంది ఉన్నారండి ఆ పడవలో. వాళ్ళు ఇక ఏలినవాడా మేము నశించిపోతున్నాము అంటే, ఇక మేము చనిపోతున్నాం, ఇక మా వల్ల కాదు, మా చేత కాదనే స్థాయికి వెళ్ళిపోయారంటే తుఫాన్ ఎంత బలంగా ఉంటుందో మీరు ఆలోచించాలి. అలాంటి తుఫాన్ ఎన్నో చూస్తుంటారు వాళ్ళు, కానీ గతంలో ఎన్నడూ చూడని తుఫాన్ అది, ఎన్నడూ చూడని తుఫాన్. అలాంటి బలమైన తుఫాన్ వచ్చేసి ఆ పడవను ముంచి వేస్తుందండి. అంతటి భయంకరమైన తుఫాను. ఇక వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలని చేసి ఇక మరణమే శరణం అనుకున్న పరిస్థితి, ఇక మనం నశించిపోతామనే ఒక స్థితికి వచ్చారంటే మీరు ఆలోచించాలి ఎంత పెద్ద తుఫాను. అలాంటి భయంకరమైన బలమైన తుఫానులో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఓడ అమరభాగంలో తలవాల్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు వస్తాయి. ఏది భౌతికమైన తుఫాను గురించి చెప్పట్లే. లైఫ్లో కొన్నిసార్లు వచ్చే పోరాటాలు, వచ్చే అవమానాలు, వచ్చే సమస్యలు, అసలు మనం బ్రతుకుతామా లేదా, బ్రతికి బట్ట కడతామా లేదా, మంచి రోజు మన జీవితంలో ఇక మనం చూస్తామా లేదా, సూర్యోదయాన్ని చూస్తామా లేదా, గాఢాంధకారపు అనుభవాలు, చిమ్మ చీకటి గాఢాంధకారపు అనుభవాలు, మనిషి కనబడని అనుభవాలు. గమ్యాన్ని చేరుకుంటామా, గమ్యం ఎంత దూరం ఉంది, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది, ఇంతకు మనం గమ్యానికి చేరుకుంటామా, ఈ వ్యాధి నుండి బయటికి రాగలుగుతామా, ఈ సమస్య నుండి మనం బయటికి రాగలుగుతామా, గట్టెక్కగలుగుతామా, పిల్లల జీవితం సరి చేయబడుతుందా, దీనికి ఒక ముగింపు అనేది ఉందా, దీనికి ఒక పరిష్కారం అనేది ఉందా అని కూడా తెలియదు. చివరికి కుటుంబ సమేతంగా ఏదో చేసుకొని పోవాలేమో, ఇంకా ఈ అవమానాన్ని పడలేక, ఈ అవమానాన్ని భరించలేక కుటుంబ సమేతంగా మనం ఇక ఈ సమస్యలో నశించిపోతామేమో, ఇది నా లైఫ్లో ఆఖరి రోజేమో, ఇది జీవితంలో ఆఖరి గడియేమో అనే సందర్భాలు రావచ్చు లైఫ్లో. ప్రేమైన వరరా, అలాంటి పరిస్థితిలో శిష్యులందరూ తల్లడిల్లిపోతుంటే యేసు ప్రభు ఓడ అమరభాగంలో ఆయన ప్రశాంతంగా నిద్రిస్తున్నాడండి. తలవాల్చాడు. శిష్యులు వచ్చి ఏలినవాడా మేము నశించిపోతున్నాము అంటే యేసు ప్రభు దిగ్గున టక్కని లేచి సముద్రం వైపు చూసి గాలిని గద్దించి, గాలి ఆగిపో, సముద్రమా నిమ్మళమైపోమని సెలవిస్తే గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆపదలో మౌనంగా ఉండగలిగిన వాడే తుఫాన్ని ఆపగలుగుతాడు. ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ఆపదలో ఊరక ఉండగలిగిన వాడు ఆ ఆపదలన్నిటినీ ఎదిరించగలడు, ఆ తుఫాన్ అన్నిటిని కూడా జయించగలడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆపదలో అపాయాలో మన ఊరక ఉండలేకపోతే మన జీవితాల్లో మనం ఏ సమస్యను ఆపలేము. ఆపదలు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఎవరైతే దాంట్లో ప్రశాంతంగా ఉండడం నేర్చుకుని ఉంటారో వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదిరించగలుగుతారు, వాటి మీద విజయం సాధించగలుగుతారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత ఆమె కంగారు పడుతుంది. అండ్ ఆమె ఈ ప్రాసెస్లో, ఈ ప్రక్రియలో యేసు ప్రభును కూడా దూషిస్తుందండి. ప్రభువా, నీకు చింత లేదా? ఈమెమో నీ పాదాల దగ్గర కూర్చొనుంది, మరి నేను ఇంత విస్తారమైన పని పెట్టుకుని ఉన్నాను, పనిలో ఏమో నాకు సహాయం చేయట్లేదు, నీకు చింత లేదా అని ప్రభును కూడా దూషిస్తుంది. ప్రియులారా, విస్తారమైన పనిలో నిమగ్నం అయిపోయిన వాళ్ళు. నేను ఎక్కడో విన్నానండి, ఒక 40 years దాటిన తర్వాత, ఒక 40-45 years దాటిన తర్వాత ఆడవాళ్లలో, స్త్రీలలో ఒక 45 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీల కళ్ళలో చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక కలవరం అనా ఉంటుందంట, లేకపోతే విపరీతమైన కోపం అనా ఉంటుందంట. కలవరమైన డిప్రెషను, స్ట్రెస్ అలాగనే ఉంటారంట. ఎప్పుడు చూసిన వాళ్ళ కళ్ళలో చూసుకోండి, మీ కళ్ళలో మీరే చూసుకుంటే 45 years దాటిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కళ్ళలో ఏదో కలవరం, ఏదో బాధన ఉంటుందంట, లేకపోతే విపరీతమైన కోపమైన ఉంటుందంట. విపరీతమైన కోపం, చిన్నదానికి చిర్రెత్తిపోతుంటారు, చిన్నదానికి విపరీతమైన కోపం. చిన్న మాట దానికి అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మాయి, నా బండి తాళం ఎక్కడుంది అని అడిగాడు అనుకోండి ఆయన. పాపం, అమ్మాయి నా బండి తాళం ఏమో చేస్తుంటే చూడ ఆడే ఉంది అంటది. దానికి ఎందుకు అంత సౌండ్ అంటే అంతే, ఆ సౌండ్ అంతే. అమ్మా, నా బ్యాగ్ ఎక్కడో ఉండాలి కదంటే ఎక్కడ పడేసావో తెలీదా అంటది. చిన్నదానికి 45 years దాటిన తర్వాత ప్రతి చిన్నదానికి కేకలు, అంటే కోపాలు. ఇంకా కొంతమంది స్త్రీలు అంట, నేను విన్నానండి, అది మరి ఎంతవరకు తెలుసో మరి మీరే చెప్పాలి, అది మీరు చెప్పాలి. 45 years 50 years వచ్చిన తర్వాత కొంతమంది విపరీతంగా తింటూ ఉంటారంటండి. విపరీతమైన తిండి, అసలు బెల్లు బ్రేక్ ఉండదు, అసలు తిని గంట కూడా అవ్వలేదు కదా అని అనుకున్నారంట, తింటూనే ఉంటారంటండి. కొంతమంది పళ్ళెంలో వేసుకుంటే కనపడుతుందని గుండ్రటి గిన్నెలో వేసుకుంటారంట. ఎంత ఉన్నది దాంట్లో, ఫుడ్ ఎంత ఉందో తెలియదు అనమాట. అదొక బావిలాగా ఉంటుంది ఆ పాత్ర, ఏంటంటే దాంట్లో వేసుకుని తింటూనే ఉంటారు. ఏమో నాకు తెలియదు, మరి నేను విన్నది మీకు చెప్తున్నాను. రైట్ అయితే మంచిది, రాంగ్ అయితే క్షమించండి. అర్థమైందండి. ఒకటి విపరీతమైన తిండి అయినా తింటారంట, రెండవదిగా విపరీతంగా షాపింగ్ అయినా చేస్తారంట. ఒక మనిషి విపరీతంగా తింటుంది, ఒక తల్లి విపరీతంగా తింటుంది, విపరీతంగా షాపింగ్ చేస్తుందంటే దాని అర్థం ఆమె స్ట్రెస్లో ఉందంటండి. ఆమె విపరీతమైన స్ట్రెస్లో ఉంటే ఒకటి తిండి అయినా తింటుందంట, లేకపోతే ఎప్పుడు బజార్లో తిరిగి అవసరమైనది అవసరం లేనిది అన్నీ కొనుక్కొచ్చి, అర్థమైందండి, అన్నీ పేర్చి పెడుతుంది, మరలా అన్నీ కిందికి దించి మరలా శుభ్రం కడిగి మరలా పేరుస్తుంటుంది, మరలా తీస్తుంటుంది, తీస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ డబ్బాలు ఎవరెవరికి ఇచ్చిందో బాగా గుర్తుపెట్టుంటుంది. అందుకే పురుషులకు చెప్పే మాట ఏంటంటే, భార్య విపరీతంగా తింటుందంటే, విపరీతంగా టెన్షన్ పడుతుందంటే ఆమె స్ట్రెస్లో ఉందని తెలుసుకొని ఆమె స్ట్రెస్ తగ్గేటట్లు, ఆమె మనసు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోగలిగితే తిండి తగ్గించేస్తారంట, షాపింగు తగ్గించేస్తారంట, మీకు డబ్బులు మిగులుతుందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పాపం ఈ విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పనులు చేసి ఆమె ఎంత స్ట్రెస్ లెవెల్లో ఉందంటే, ఎంత టెన్షన్లో ఉంది, ఎంత చిరాకులో ఉందంటే, అసలు ఎవరితో మాట్లాడుతున్నాను? ఆయన లోకరక్షకుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి. ఆయన ఎవరండి? లోకరక్షకుడు. నిన్న నేడు నిరంతరం మారని మహోన్నతుడైన దేవుడు, ఆయన ప్రేమపూర్ణుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, సాక్షాత్ దేవుడు ఆ కుటుంబానికి దిగివచ్చి ఆ ఇంట నివసిస్తే ఆయనతో మాట్లాడే విధానం ఇలాగేనమ్మా, ఇలాగనే మాట. నిజమే, ఆమె స్ట్రెస్లో ఉందండి, టెన్షన్లో ఉంది. అందుకే దేవుడు అంటాడు, మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత నీవు కంగారు పడుతున్నావు, తొందరపడుతున్నావు. అవసరమైనది ఒకటే తల్లి, మరియ దాన్ని ఎంపిక చేసుకున్నది. ఆమె ఎద్దు నుండి అది ఎన్నటికీ తీసివేయబడదు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ఈ ప్రశస్త వేళ ఊరక ఉండాలి, ఊరకుండి ప్రభు నమ్ముకోండి, మౌనంగా ఉండి ప్రభు నమ్ముకోండి. అట్లని పని చెయ్యొద్దు నేను అనట్లా. నీ విస్తారమైన పనిలో కూడా కొంత సమయాన్ని కేటాయించు.
పగులు పని చేసుకుంటే రాత్రి ప్రార్థన కేటాయించు, రాత్రి పనులుంటే పగులు సమయాన్ని కేటాయించు, మార్నింగ్ నీకు పనులుంటే మధ్యాహ్నం కొంత సమయాన్ని కేటాయించు, మధ్యాహ్నం నుండి నీకు వరకు ఉంటే మార్నింగ్ లేచి ఒక సమయాన్ని కేటాయించి ఒక గంట సేపు, ఒక అరగంట సేపు, ఒక 45 నిమిషాలు, ఒక 2 గంటల సేపు సమయాన్ని కేటాయించి ప్రభు పాదాల దగ్గర కూర్చో. మౌనంగా ప్రభు పాదాల దగ్గర కూర్చో. ప్రభు వైపు కన్నులెత్తి చూడు. ఆయన స్వరాన్ని వినడానికి నీ చెవులు తెరవు. ఆయన పాదాల దగ్గర గడిపే అనుభవాన్ని నువ్వు నేర్చుకుని ఆయనే నమ్ముకో, ఆయనే విశ్వసించు, ఆయన మీదే ఆధారపడి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఒక అనుభవాలు మనకున్నప్పుడు ఖచ్చితంగా మనమందరం బలవంతులుగా మార్చబడతాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అప్పుడు లైఫ్లో ఎలాంటి తుఫాన్లైనా, ఎలాంటి సమస్యలైనా వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదిరించగలిగిన ఆత్మశక్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సరే, ఒక 2-3 మాటలు ప్రైజ్ ఎలా, ఒక 2-3 మాటలు మనం ఊరక ఉండడం వల్ల కలిగే కార్యాలేటో బైబిల్లో నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం చదువుదామా. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు మోషే భయపడవద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను. మోషే గారు అన్నారు, భయపడవద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఊరక నిలిచి ఉండి యెహోవా కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. శాశ్వత పరిష్కారము. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. శాశ్వతమైన, తాత్కాలికం కాదండి, శాశ్వతమైన పరిష్కారాలు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, అమ్మ కొంచెం ఈ జీలకర్ర నవ్వులు తల్లి అంటే ఆ పూటకి రిలాక్సేషన్ అంతే. కడుపు ఉబ్బిపోయి ఉంటుంది, కడుపు ఉబ్బరంగా మారిపోయి ఉంటుంది, తేంపులు వస్తూ ఉంటుంది, కళ్ళు ఎర్రబడిపోతుంటుంది, చిరాకుగా ఉంటుంది. ఏంటండి, బయట సుడిగాలి వస్తే ఎలా ఉంటుందో, బయట సుడిగాలి వచ్చిందనుకోండి మొత్తం చెత్త చెదారాన్ని అంతా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. సుడిగాలికి ఉన్న బుద్ధి ఏం చెప్పనండి, అది ఎక్కడో పడిన చెత్త, ఆ చెత్తను తీసుకెళ్ళి ఎక్కడో సింహాసనం మీద కూర్చుండి పెడుతుంది, అంతే గిరగిర తిరుగుతుంటుంది. బయట తిరిగే సుడిగాలి. అదే మన ఒంట్లో ఒక సుడిగాలి తిరిగింది అనుకోండి, అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనమాట. అర్థమైందండి, మన ఒంట్లో ఒక సుడిగాలిలాగా తిరుగుతూ ఉంటుంది, చిరాకుగా ఉంటుంది, వింతగా ఉంటుంది. ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ఏం లేదమ్మా, బుగ్గలో కొంచెం జీలకర్ర పెట్టుకో తగ్గిపోతుందని అన్నారు అనుకోండి, సరే అలా చేశారనుకోండి, అది తాత్కాలికమైన పరిష్కారమే. ఆ కొంతసేపు నీకు ఉపశమనం. ఆరోగ్యరీత్యా కొన్ని కార్యక్రమాలు చెప్తూ ఉంటారండి. సరే, మెడిసిన్ అవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. షుగర్ లాంటి వ్యాధులకి, బీపీ లాంటి వ్యాధులకి మెడిసిన్ వాడుతున్నారు. ఎంతకాలం అంటే పోయేంతకాలం, చచ్చేంతకాలం వాడుతూనే ఉండాలి. ఇది శాశ్వత పరిష్కారం కాదు, ఇది తాత్కాలికమైన పరిష్కారం. ఇది దీర్ఘకాలపు సమస్య, దీర్ఘకాలపు వ్యాధి. కొనేమో మరణకరమైన వ్యాధి, మరణం వచ్చేంత వరకు కూడా ఏదో పరిష్కారం చూసుకుంటారు. ఇది తాత్కాలికం. కానీ బైబిల్ సెలవిస్తుంది, మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటారు, మీరు ఊరక నిలబడండి, పరిగెత్తొద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు, మీరు ఊరక నిలబడండి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పరిగెత్తుతున్నారంటే, వెనుక తిరిగి చూస్తేమో ఐగుప్తు యొక్క సైన్యం, ముందు చూస్తుంటేమో ఎర్ర సముద్రం. వీళ్ళ కన్నులు అటు శత్రువులు చూస్తుంది, ముందు సముద్రాన్ని చూస్తుంది. శత్రువులు చూస్తుంది, సముద్రాన్ని చూస్తుంది. వెనుకున్న శత్రువులు చూస్తారు, ముందున్న సముద్రాన్ని చూస్తారు. ఈరోజు నీ కళ్ళు, నా కళ్ళు ఎవరిని చూస్తున్నాయి? నీ కళ్ళు, నా కళ్ళు ఎవరి వైపు చూస్తుందండి? కొందరు ఎప్పుడు వాళ్ళ సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు సమస్యల గురించే, వాళ్ళకున్న పోరాటాల గురించే, లోబడనొల్లని తమ పిల్లల గురించే చెప్తూ ఉంటారు, మార్పు చెందని తన భర్తను గురించే చెప్తూ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా నా భర్త అలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడండి, చండాలుడండి, దుర్మార్గుడండి, శపించబడినవాడండి, శాపగ్రస్తుడండి అని ఎప్పుడు భర్తను గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ఆయనలో ఉన్న నెగిటివ్ థింగ్స్, అతనిలో ఉన్న చెడ్డ విషయాలు దాన్నే మాట్లాడుతుంటారు. కొందరు తమ పిల్లల గురించిన వ్యతిరేకమైన భావం, వాళ్ళు ఎలా వ్యతిరేకిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా తిరుగుతారు, ఎప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఇశ్రాయేలు ప్రజల యొక్క చూపంతా ఎవరి మీద అంటే వాళ్ళని తరుముతున్న సైన్యం, వాళ్ళని వెంటాడుతున్న సైన్యం, వాళ్ళని వేధిస్తున్న సైన్యం, ఒకప్పుడు మానసిక క్షోభకు గురి చేసిన ఆ సైన్యం వైపు చూస్తున్నారు. రుణ బాధల వైపు, అప్పుల బాధల వైపు, సమస్యల వైపు, శత్రువుల వైపు చూస్తున్నారా? ముందున్న సమస్యల వైపు చూస్తారు. మోషేకు ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న డిఫరెన్స్, వ్యత్యాసం ఏంటంటే మోషే దేవుని వైపు చూశాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. ఓ మంచి చప్పట్లు కొట్టండి. ఉదయాన్నే వేడివేడిగా కాఫీ తాగినట్లు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దేవుని వైపు చూడండి, అటు ఇటు పరిగెత్తొద్దు. శత్రువును చూసి, సమస్యలు చూసి అటు ఇటు పరిగెత్తొద్దు. మౌనంగా ఓరక నిలబడి ఉండి చూడండి. నేడు మీకు కలుగు చేయబోతున్న రక్షణను మీరు ఓరక నిలబడి ఉండి చూడండి. నేడు చూస్తున్న ఐగుప్తులను మరెన్నడూ చూడరు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నేడు మీరు చూస్తున్న సమస్యల్ని మరి ఎన్నడూ ఇక చూడబోరు, ఇక ఎన్నడూ చూడరు. ఈరోజు దేవుడు ఒక శాశ్వత పరిష్కారాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. శాశ్వత పరిష్కారాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. శాశ్వత పరిష్కారాన్ని కలుగు చేయబోతున్నాడు. శాశ్వత పరిష్కారాన్ని కలుగు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా తన చుట్టూ ఉన్న అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఆ పర్వతాలని చూశాడు. పనివాడేమో శత్రు బలాన్ని చూశాడు. ఎప్పటికీ సమస్యల బలాన్ని చూడొద్దండి, నీ పక్షాన ఉన్న దేవుని బలాన్ని చూడండి. హల్లెలూయా. ఆ సమస్య యొక్క బలం ఎంత, దాని శక్తి ఎంత. వెంటనే గూగుల్లోకి వెళ్ళిపోయి గూగుల్ని అడిగి, ఏమ్మా గూగుల్ అమ్మా, ఈ సమస్య యొక్క బలం ఎంత, నాకు ముఖం మీద ఒక మొటేళ్ళు వచ్చింది, ఇది ఏమై ఉంటుంది, ఒక ఫోటో తీసుకుంటే పంపిస్తాను గూగుల్ అమ్మ, ఇది మీ ఇంట్లో పెట్టి దీని గురించి నాకు ఏదో ఒకటి చెప్పకపోయారంటే గూగుల్ అమ్మ ఏదో చెప్తూ ఉంటుంది పాపం. దానికి సంబంధించిన వివరాలు ఏదో ఒకటి చెప్తుంటుంది. సమస్యలకు బలాన్ని కాదు నువ్వు చూడాల్సింది. సమస్య ఎంత గొప్పదైనా కానీ, సమస్య ఎంత బలమైనదైనా కానీ, అది ఎంత బలమైనదైనా కానీ సమస్యల కన్నా నీ ప్రక్కన ఉన్న దేవుడు సర్వలోకానికి చక్రవర్తి, బలమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన తన చుట్టూ ఉన్న అగ్ని రథాలు, అగ్ని బలం, అగ్ని గుర్రాలు, పర్వతాలు, తన చుట్టూ పెద్ద పర్వతాలు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. అవి తనకు తెలుసు కనుకనే సో ఆయన ఊరక ఉన్నాడు. శత్రువు వచ్చి క్రియ చేసిన పెద్దకు టెన్షన్ పడలేదు. పనివాడు ఊరికే టెన్షన్ పడిపోతున్నాడు. మన చుట్టూ ఉన్న దేవుని యొక్క ప్రసన్నతను మనం గుర్తించాలి. ఊరక ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది మన చుట్టూ దేవుడు తన రక్తపు కోటను, మన చుట్టూ ఒక మహిమ కలిగిన ప్రాకారాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఆమె అబ్జర్వ్ చేసుకోండి, గమనించి చూడండి. మీ చుట్టూ ఒక వలయం, ఓ రక్షణ వలయం, ఒక ప్రొటెక్షన్, ఒక కాపుదల. నీకు సేవ చేయడం కొరకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తే పాదములకు రాయి తగలకుండా వాళ్ళు తన చేతుల మీద నేను ఎత్తి పట్టుకుని ఉన్నారు. కొంచెం గమనించి చూడండి. అది ఊరిక ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, మనం మౌనంగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది నాకు తెలీదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలామంది ప్రార్థన, అది భౌతికమైన నేత్రాలతో చూస్తే అర్థం కాదండి. నేను సేవా కార్యక్రమాలు వెళుతున్నప్పుడు నేను అడుగడుగున దాన్ని గమనించి చూస్తే నాకు తెలుస్తుంది, ఎవరో ఈ సమయంలో నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఒక మహిమ కలిగిన వలయాలుగా నా చుట్టూ మార్చబడి, ఒక మహిమ వలయం నా చుట్టూ ఏర్పడి నేను మహిమగా సేవ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ చుట్టూ ప్రతి వారికి, ఒక అబ్రామ్ పాస్టర్ గారి కోసమే కాదండి, నీ కోసం, నీ కుటుంబం కోసం ఓ చుట్టూ దేవుడు ఒక మహిమ కలిగిన వలయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనం ఊరక ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇది దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన రక్షణ, ఇది దేవుడు చేసిన ఇది ఒక ప్రణాళిక, ఇది ఆయన కాపుదలని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కూల్గా ఉంటాం, ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. గాడిద గుర్తుపట్టిందండి, బిలాము గుర్తించలేకపోయాడు. గాడిద చూసిందండి, దూత నిలబడిన సంగతి గాడిద చూసింది. ఒక గాడిద నోరు లేని జీవి, నోరు లేని గార్ధవం గుర్తుపట్టింది, ఇది దేవుని ప్రసన్నత. అదిగో దూత దూసిన ఖడ్గం చేత పట్టుకుని గాడిద గుర్తించగలిగింది, కానీ ఒక ప్రవక్త గుర్తించలేకపోయాడు. ఎందుకంటే ప్రవక్త బిజీ అండి, బిజీ ఏం సంపాదించాలో సంపాదనలో పడిపోయి
మీరందరూ ఒక రకంగా ప్రవక్తలు అనుకోండి. ప్రవక్తలు ఈరోజు ఏదో సంపాదించాలని ఆ విస్తారమైన సంపాదనలో పడిపోయారు కదండి. దూసిన ఖడ్గంతో నిలబడిన దూత ప్రసన్నతను గుర్తించలేకపోయారు. నీకోసం యుద్ధం చేసే దేవుడు, నీకు బుద్ధి చెప్పే దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు, తప్పిదాలు చేయకుండా, తొట్టిలో పోకుండా, అడుగడుగున అడ్డుపడి ఆటంకపరిచి ఆ తప్పిదాలు పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నిన్ను సరి అయిన మార్గంలో చక్కగా నడిపించడానికి కోసం నిలబడిన దూత. ఆయన ప్రసన్నతను మీరు గుర్తిస్తున్నారా? గుర్తించకపోవడానికి కారణాలు ఏంటంటే మనం ఏదో సంపాదించాలని, ఎక్కడో ఏదో పోగు చేసుకోవాలి, దేనో కోసం మనం పరుగులు తీస్తున్నాం. అందుకొరకే ఈ ప్రశస్త వేళ, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడు, ఈ మాటలు నీ కోసమే. సహోదరి, ఈ మాటలు నీ కోసమే. నిన్ను ప్రభు హెచ్చరిస్తున్నాడు. పరిగెత్తింది చాలు, ఉరుకులు పరుగులను పరిగెత్తింది చాలు. ఊరక ఉండి ప్రభుని నమ్ముకో. నీ బలము ద్వారా నీవేమీ చేయలేవు, నీ జ్ఞానం ద్వారా ఏమీ చేయలేవు, నీ తెలివి ద్వారా ఏమీ సాధించలేవు. నీవు ఆలోచించి ఏది సాధించలేవు. నీవు చేయవలసింది ఏంటంటే ఊరక ఉండి ఆయన నమ్ముకో. ఆయన నీకు బలం ప్రసాదిస్తాడు. ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ప్రభు మీకు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక చక్కని ఆలోచన. అప్పుడు ఈయన భయపడిపోతున్నాడు పనివాడు. కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే కళ్ళు తెరవబడిందండి. ఆయన కూడా చూసి విస్మయం చెందారు. ఆహా, ఇంత గొప్ప ప్రొటెక్షన్ ఉందా దైవ సేవకుడికి అని ఆశ్చర్యపోతున్నాడు. వెంటనే ఆ ఎలీషా ప్రవక్త ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ శత్రువులందరికీ గుడ్డితనం కలగాలి. శత్రువులకి ఏం కలగాలండి? గుడ్డితనం కలగాలి అని అంటే వెంటనే వాళ్ళకి గుడ్డితనం వచ్చింది. శత్రువులు ఎలీషాని వెంబడించేటట్లుగా దేవుడు చేశాడు. శత్రువులు ఎవరిని వెంబడిస్తున్నారండి? ఎలీషాని వెంబడించారండి. ఎలీషా వాళ్ళందరినీ రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ఎవరి దగ్గర తీసుకెళ్లారండి? రాజు దగ్గర తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు వీళ్ళ కన్నులు తెరవబడాలంటే కన్నులు తెరవబడింది. అప్పుడు రాజు అన్నాడు, శత్రువుల చేతికి దొరికారు, వేసేయమంటారు అందరినీ అని అడిగాడు. వద్దొద్దు, వాళ్ళందరికీ శత్రువులను కూడా ప్రేమించమని వాక్యం చెప్తుంది కనుక సరే వాళ్ళందరికీ భోజనాలు పెట్టమంటే వాళ్ళు అన్నపానాలు పుచ్చుకొని వాళ్ళ దేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళారు. మరెన్నడూ ఆ దేశం మీద యుద్ధానికి రాలేదండి. ఇది శాశ్వత పరిష్కారం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొన్ని క్రియలు, కొన్ని సమస్యలు మాటి మాటికి మరలా నీ లైఫ్లోకి వచ్చి మరలా నీ జీవితంలోకి వచ్చి నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? నిన్ను, నీ కుటుంబానికి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తున్నారా? మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల గుంపులోనికి వచ్చి జీవనోపాధి ఏది వాళ్ళకు మిగులకుండా చేశారు. వాళ్ళ పంటను పాడు చేశారు, వాళ్ళ పొలాల్ని పాడు చేశారండి. మరలా వస్తున్నారు వాళ్ళు. కోతకాలం మొదలైందంటే చాలండి, కష్టాలు మన చేతికి వస్తుందనే సమయానికి మరలా వస్తారు. ఏది? పెన్షన్ బుక్ని ఎవరికొకరికి తాకట్టు పెట్టేసి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని ఉంటారండి. పెన్షన్ మనం తీసుకోవడానికి వెళ్తామండి, మనకు ముందు వాళ్ళ చక్కడ నిలబడి ఉంటారు. ఏది అప్పించిన వాడు మనకన్నా ముందు వచ్చి ఆయన బుక్ తేవాలి. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందో లేదో కానీ నేను 20 సంవత్సరాల క్రిందట చెప్తున్నానండి. అప్పుడు పెన్షన్కి ఒక బుక్ ఉండేది, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు నాకు. ఉన్నాయండి ఫంక్షన్. ఇప్పుడేమి లేవేమో, ఒక 20 years బ్యాక్ క్రితం చెప్తున్నాను. అప్పుడు ఆ బుక్ ఆయన దగ్గర ఉండేది, ఆయన వచ్చిస్తేనే ఆ ఫంక్షన్ డబ్బులు తీసుకోవడానికి వీలు ఉండేది అనమాట. ఆ ఫంక్షన్ డబ్బులు కూడా అట్లాగే తీసుకెళ్ళిపోయాడు, శాలరీ డబ్బులు కూడా అలాగే తీసుకెళ్ళిపోయాడు. మరలా మరలా వచ్చి జీవనోపాధి ఏది లేకుండా చేసింది. పంట పొలాలన్నీ పాడు చేశాడు. గొర్రెలు, మేకలు, పశువుల మందరంతా పాడు చేశారు. వాళ్ళకి ఏది మిగులకుండా చేశారండి. అప్పుడు దేవుడు గిద్యోని ఏర్పాటు చేసుకుంటే గిద్యోను శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళు ఓడిస్తే ప్రియులరా దేశం 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. చప్పట్లు కూడా అందరు గట్టిగా. 40 సంవత్సరాలు ఓ శాశ్వత పరిష్కారాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇది మొదలుకొని మీరు నిమ్మళంగా ఉండబోతున్నారండి, నెమ్మదిగా ఉండబోతున్నారు. అలాంటి ఒక ప్రశాంతమైన స్థితి నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక శాశ్వతమైన పరిష్కారం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఊరక నిలబడ్డారండి. దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేలపై వాళ్ళందరికీ వెళ్ళారు. శత్రులందరూ నీళ్లలో సమాధి అయిపోయారు. ఈరోజు మీ సమస్యలన్నిటిని దేవుడు సమాధి చేయునుగాక. మీ సమస్యను దేవుడు సమాధి చేయునుగాక. మీ అనారోగ్యాన్ని దేవుడు సమాధి చేయునుగాక.
మిమ్మల్ని వెంటాడుతున్న ప్రతి సమస్యలకి దేవుడు సమాధిని చేయునుగాక. శాశ్వత పరిష్కారం కలుగునుగాక. ప్రభుకు 2 చేతులది బిగ్గరకు కొద్దిసేపు స్తోత్రాలు చెప్పండి. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇచ్చారు. శాశ్వత పరిష్కారం ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ. ఆమేన్. సరే, 2వ మాట త్వరగా చదవండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం. 37:14 యోబు గ్రంథం. యోబు ఈ మాట ఆలకింపుము. యోబు ఈ మాటలు ఆలకింపుము. ఊరకుండి దేవుని అద్భుత క్రియల్ని యోబు నా మాట ఆలకించు. నీవు ఊరక ఉండి దేవుని అద్భుత క్రియల్ని ఆలోచింపు. ఎవరు చెప్పిన మాట అమ్మా ఇది? యోబుకి ఎవరు చెప్పారు? దేవుడు కాదమ్మా. ఎవరు చెప్పారు? పైన ఎలీహు అనే ఒక స్నేహితుడు. అంటే యోబు నా మాట వినరా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఊరికి టెన్షన్ పడతావు? యోబు నా మాట విను. ఊరక ఉండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు. పక్కన మనల్ని చూసి చెప్పండి, నా మాట వినండి అనండి. నా మాట వినండి. ఊరక ఉండి దేవుని అద్భుతాల గురించి ఆలోచించండి. ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. రాబోయే కాలంలో నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు, శ్రేష్టమైన కార్యాలు జరిగించునుగాక. యోబు ఊరికి ఆలోచిస్తున్నాడు. ఎందుకురా బాబు, ఎందుకురా ఊరికి ఆలోచిస్తావు? ఏంటి నోటికి వచ్చేంత మాట్లాడదు? యోబు నా మాటను కొంచెం నీవు మౌనంగా ఉండి, నీ ఊరకుండి దేవుని కార్యాలు, దేవుడు అద్భుత కార్యాలని ఆలోచించు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆమె పాస్టర్ గారు వస్తే 3 నెలల్లో చచ్చిపోతుందంట ముసలావిడ. ముసలావిడ అంటే ముసలావిడ కాదు కానీ ఒక 50 ఏళ్ళు ఉంటుంది. ఆమె ఇంక 3 నెలల్లో చనిపోతుందని డాక్టర్ చెప్పారంట. ఆమె పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారండి, నేను చనిపోయిన తర్వాత నాడు అలెగ్జాండర్ చనిపోయినప్పుడు 2 చేతులు బయట పెట్టి ఊరేగించారు కదా, అట్లా నేను వెళ్ళేటప్పుడు నా సమాధి పెట్ల నుండి ఒక గరిటె బయట పెట్టండి. ఒక గరిటెని, ఒక స్పూన్ని లేకపోతే ఒక గరిటెని బయట పెట్టి నన్ను సమాధి కార్యక్రమం తీసుకెళ్ళి. ఎందుకమ్మా అని అడిగితే అప్పుడు అయ్యగారండి, మందిరంలో భోజనాలు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మేమందరూ భోజనం చేస్తూ ఉంటామా, అప్పుడు ఆ వడ్డించి ఆయన వచ్చేసి అంటారు, ఎవరు వెంటనే చేతులు కడుగొద్దు, మీ దగ్గర ఉన్న మీ గరిటె లేకపోతే స్పూన్, మీ దగ్గర ఉన్న స్పూన్ని అలాగే జాగ్రత్తగా ఉంచండి, విసిరేయొద్దు. మీరు భోంచేసిన తర్వాత మీ స్పూన్లు తీసి పక్కన పడేయద్దు, స్పూన్లు అలాగే ఉంచుకోండి, గరిటె అలాగే ఉంచుకోండి, స్పూన్స్ మీ దగ్గర అలాగే ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడే శ్రేష్టమైన ఆహారం రాబోదు. ఇప్పటివరకు మీరు తిన్న ఆహారం వేరు, ఇప్పుడు శ్రేష్టమైన ఆహారం మీకు. మరి ఇప్పటి వరకు వడ్డించింది ఏంటంటే, ఇప్పుడు వడ్డించే భోజనం, ఇప్పుడు ఇక మీదట రావాల్సిందే శ్రేష్టమైన ఫుడ్ మీకోసం రాబోతుంది. కాబట్టి స్పూన్స్ ఎవరు విసిరేయొద్దు. హలో 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 మైక్ టెస్టింగ్. ఎవరి స్పూన్ని పారవేయొద్దు, మీ స్పూన్స్ అలాగే ఉంచండి, గరిటెని అలాగే స్పూన్స్ అలాగే ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు అసలైన శ్రేష్టమైన ఆహారం వస్తుందని అనేవాళ్ళు. అప్పుడు నేను ఏం వస్తుందని ఎదురు చూస్తుంటే అప్పుడు నాకు ప్రియమైన ఐస్ క్రీము, కేక్లు, ముందు బిర్యానీ అట్లాంటివన్నీ వడ్డీ చేసేవాళ్ళు. ఆ తర్వాత చాలా శ్రేష్టమైన ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే కేక్స్ కావచ్చు, అవన్నీ కూడా తర్వాత వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ స్పూన్తో నేను తినేదాన్ని. కాబట్టి నేను ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అంతా అయిపోయిందని అని అనుకోవద్దు. మరి శ్రేష్టమైనది మన కొరకు ఎదురు చూస్తూ ఉంది, మన కోసం ఎదురు చూస్తున్నాయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు కనుక మనం సహనంతో దేవుని సన్నిధిలో కనిపెడతా ఉండాలి. ఊరగా ఉండడం అంటే సహనంతో ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, ఓర్పుతో మనం సహించాలి. బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం. యోర్దాను నదిలో యాజకులు సహనంతో నిలబడాలి. యోర్దాను లోతుగా ఉంది. మందసాన్ని మోసిన యాజకులు వాళ్ళ అరికాళ్ళు యోర్దాను నదిలో ఉంచాలి. సహనం, ఎంత సహనం ఉంటే ఈ బ్యాచ్ అంతా దాటాలంటే మరి వీళ్ళు అంతసేపు నీళ్లలో నిలబడాలి. అది ప్రవాహంలో. ఆ ప్రవాహంలో వెళ్ళి పాదాలు మోపారండి, ప్రవాహం ఆగిపోయింది. అంతసేపు సహనంతో వాళ్ళు నిలబడ్డారు అక్కడ. అప్పుడే యోర్దాను ఏకరాశిగా నిలబడింది.
కాబట్టి ఊరక ఉండడం అంటే దేనికి సాదృశ్యం? సహనంతో మనం కనిపెట్టాలి, ఓర్పుతో మనం కనిపెట్టాలి, ఓపికతో మనం కనిపెట్టాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చనిపోయిన ఆ యవనస్తుని మోసుకొని వెళుతూ ఉన్నారండి. మోసుకుని యేసుప్రభు వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. పాడిని మోస్తున్న వాళ్ళు. ఇక్కడ మనం యేసుప్రభు గురించి, ఆ ఏడుస్తున్న విధవరాల గురించి, చనిపోయిన ఆ యవనస్తుల గురించి, ఆ విధవరాలు వెనక వెళుతున్న ఓదార్పు యాత్ర చేస్తున్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం కానండి. కానీ పాడిని మోసిన నలుగురు ఉన్నారండి. యేసు ప్రభు వచ్చి ఆ పాడిని ముట్టగానే, ఆ యేసు ప్రభు ఎదురుగా రావగానే ఆ పాడిని మోసిన వాళ్ళు నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఆ పాడిని ముట్టుకోగానే వాళ్ళు అలాగే నిలబడ్డారు, సహనంతో నిలబడ్డారు. కానీ త్వరగా కానీ అమ్మో ఎలాంటి రోజులంటే, మనిషి మనతో పాటు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు బతికిన మనిషి ప్రాణం పోయిన వెంటనే ఏంటండి అన్న ఎప్పుడు మమ్మల్ని అడిగేది సమాధి కార్యక్రమం ఎప్పుడు? అయ్యో చనిపోయారా అనే దానికన్నా ఎప్పుడు సమాధి కార్యక్రమం ఎప్పుడు? ఇంకా కొన్ని చోట్ల మరి మన గుంటూరులో ఆ భాష ఉందో లేదో నాకు తెలియదు కండి, ఎప్పుడు పారేస్తారంట. మరి అది కొన్ని ఏరియాలో వాడతారండి. అన్న ఎప్పుడు పారేసేది ఎప్పుడా? ఎప్పుడు పారేసేది ఎప్పుడంట? ఇది మనిషి చనిపోయేసరికి ఓకే చనిపోయాడు అనుకోండి, ఎప్పుడు పారేస్తారు? త్వరగా వెళ్ళి పాతి పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది. త్వరగా తీసుకెళ్ళి పాతి పెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది. తలకు పోసుకొని అన్నం తినేసి వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. 3ంటికి బస్సు ఉంది. ఇక్కడ 3ంటికి వెళ్తే కానీ మనం 8ంటికి అక్కడికి పోలేము. కాబట్టి త్వరగా కానివ్వండి పాస్టర్ గారు, త్వరగా పారేసేసామనుకోండి, తలకు పోసుకొని ఒక ముద్ద తినేసి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు కొంతమంది. కానీ నలుగురు సహనంతో కనిపెడుతున్నారు. ఆ పాడిని మోసిన వాళ్ళు నిలిచిపోయారండి. ఖచ్చితంగా యవనస్తుడు లేవాలి, మరణం నిరర్ధకం అవ్వాలి, జీవము అక్షయత వెలుగులోనికి రావాలి. యేసయ్య వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ జీవం ఉంటుంది. ఈ మృతుడికి జీవం కలగాలని ఆ పాడిని మోసిన వాళ్ళు నిలబడ్డారండి. అప్పుడు ఆ పాడి మీద ఉన్న వాడిని చూసి ప్రభు అంటాడు, యవనస్తుడా లెమ్మని చెప్తే ఆ పాడి మీద ఉన్న వాడికి ప్రాణం వచ్చింది. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసయాత్రలో ప్రియులారా ఊరక ఉండడం వల్ల దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేస్తారు. కనుక మనం సహనంతో కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలండి? సహనంతో మనం సహనంగా ఉండండి, తొందరపడద్దు, కంగారు పడద్దు, సహనంతో ఉండండి, ఓపికతో ఉండండి, ఓర్పుతో ఉండండి. ఆమేన్. శ్రమలను సహించగలిగిన వాడే ఏలుబడి చేస్తాడు. సహించగలిగిన వాడే ఏలుబడి చేస్తాడు. సహించలేని మనస్సు మనకు ఉన్నప్పుడు మనం ఏలుబడి చేయలేం. కనుక సహనంతో ప్రభు కార్యాల కోసం మనం కనిపెట్టినప్పుడు, యోబు నా మాట విను, ఊరక ఉండి దేవుని అద్భుత కార్యాల గురించి ఆలోచింపు. దేవుడు అద్భుతం చేస్తాడు. అపోస్తుల చేతుల మీద దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏం చెప్పండి? అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అపోస్తుల చేతుల మీద దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏం చెప్పండి చూద్దాం. శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్న ఆ కుంటివాడిని బాగు చేయడమే. ఆ అద్భుతం ద్వారా ఇంచుమించు 5,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. అద్భుతాల ద్వారా నాకు అద్భుతాలు జరిగిందని చెప్పుకోవడం కాదు, సాక్ష్యం చెప్పడం కాదండి. ఆ సాక్ష్యం ద్వారా వేలాది మంది ప్రజలు ప్రభు చెంతకు చేర్చబడ్డారు. ఆమేన్. ఆ కుంటివాడు వాళ్ళ అమ్మ భాగ్యం అని భావించింది. ఏమని భావించిందండి? వాళ్ళమ్మ కుంటివాడిని గర్భం ధరించిన వాళ్ళమ్మ, ఇది ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము అని భావించిందండి. భాగ్యము అని భావించింది. చివరికి ఆ భాగ్యం తనకు ఒక భారముగా మారిపోయింది. నేను ఒక కుమారుని కనబోతున్నాను, నన్ను అందరూ భాగ్యవంతురాలంటారు, ఇక నా భాగ్యం ఎంతో గొప్పదని భావించింది. పుట్టిన తర్వాత తెలిసిందండి అది భాగ్యము కాదు, తన జీవిత కాలం అంతా ఒక భారం. పుట్టినప్పటి నుండి కుంటివాడు మోసి 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 కడుపులోనే కాదండి, ఆయన చంకనెత్తుకొని మోసి 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 అలసిపోయింది. ఎందుకంటే వాడి కాళ్ళలో బలం లేదు, ఆయన చీల మండలాల్లో బలం లేదండి, ఆడు పాదం మోపలేడు, నడవలేడు. వాడిని మోసి 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 ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో, వాడిని మోసి 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 ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు.
తోడుబుట్టిన వాళ్ళు అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అతన్ని మోసి 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 అలసిపోయారండి. వయసు 40 ఏళ్ళు, 40 ఏళ్ళకి పైబడిపోయింది. భారం, కుటుంబానికి భారం, తల్లికి భారం. భాగ్యముగా ఉండవలసిన తాను తల్లికి భారంగా మారిపోయాడు. భాగ్యముగా భావించవలసిన పరిస్థితుల్లో అతడు భారంగా మారిపోయాడండి. ఈ ప్రశస్త వేళ ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు, మీరు ఎవరికో భారం అయిపోయారా? నీ తల్లిదండ్రులకు భారం అయిపోయావా? నీ పిల్లలకి భారం అయిపోయావా? భాగ్యముగా ఉండవలసిన నీ జీవితం అనేకులకు భారముగా మారిపోయిందా? పుట్టినప్పుడు నుండి ఆ వైకల్యంతో పుట్టినవాడు ఏం చేయగలుగుతుంటే మన చేతిలో ఉందా చెప్పండి? కొంతమంది ఇప్పుడు పొట్టివాడుగా ఒక ఆయన పుట్టాడు, దాని ప్రమేయం ఏమని చెప్పండి చూద్దాం. అటు పొట్టివాడు ఎవరు? జక్కయ్య. పొట్టివాడు. అటు పొట్టివాడైనందున యేసుని చూడలేకపోయాడు. యేసుని చూడాలనే ఆశ ఉంది, కానీ యేసుని చూడలేకపోయాడు పొట్టివాడైనందున. అందుకే ఆయన ఏం చేస్తాడు తెలుసండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ చెట్టు సిలువకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి చెప్పాలి? చెట్టు దేనికి సాదృశ్యం? వింటున్నారమ్మా? వింటున్నారా? ఆ చెట్టు దేనికి సాదృశ్యం బ్రదర్? సిలువకు సాదృశ్యం. ఆ సిలువను నువ్వు ఆశ్రయించినప్పుడు జక్కయ్య యేసును చూశాడా? యేసు జక్కయ్యని చూశాడా? జక్కయ్య యేసును చూశాడా? యేసు జక్కయ్యని చూశాడా? సిలువ నీడలోనికి రాగలిగితే యేసు తిన్నగా ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య, భాగ్యముగా ఉండవలసిన నీ జీవితం భారంగా మారిందా? వెంటనే దిగు. నీవు నన్ను చూడడం కాదు, నేను నిన్ను చూస్తున్నా. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా. సిలువను ఆశ్రయించండి. ఆ సిలువ మీద ఉన్నప్పుడు ప్రభు మనల్ని చూస్తాడు. ఆమేన్. సిలువను ఆశ్రయించినప్పుడు ఆయన దృష్టి మన మీద పడుతుంది. ప్రేమైన వారలారా, 40 సంవత్సరాల నుండి భారముగా మారిన అతని జీవితంలో అందరూ శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఆ మందిరపు ద్వారం ఎంతో అద్భుతమైనది. ప్రైజ్ లార్డ్. మందిరమే ఇంత అద్భుతంగా, మందిరపు ద్వారమే ఇంత అద్భుతంగా ఉంటే మందిరం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ద్వారమే ఇంత శృంగారంగా, ద్వారమే ఇంత రమ్యముగా ఉంటే మరి ఆలయం ఎంత బాగుంటుందో. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అక్కడి వరకే తీసుకొచ్చి తనంతట తను ఎక్కడికి వెళ్ళాడు? తనంతట తను ఏం చేయలేడండి. ఎవరో మోయాల్సిందే, ఎవరో తీసుకురావాల్సిందే, ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిందే. ఆలయానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ ఎవరు తీసుకెళ్తారు? కానీ ఒకరోజు దైవజనులు ఆ ప్రాంతానికి వచ్చారండి. ప్రార్థనా సమయమున వాళ్ళు దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. లైఫ్లో ఎన్నో అవకాశాలు మిస్ చేసుకున్నాడు. ఇంచుమించు యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఒక 7 పర్యాయాలు వెళ్ళారంటే యెరూషలేంకి. పర్యాయాలు వెళ్ళారంటే 7 పర్యాయాలు వెళ్ళారు యెరూషలేంకి, ఆ దేవాలయం దగ్గరికి. ఆ 7 పర్యాయాలు పాప అక్కడే ఉన్నాడు. మీ లైఫ్లో 7 సార్లు కదా 70 సార్లు మీరు అవకాశాలు మిస్ చేసుకున్నారేమో. నేను నమ్ముతున్నాను, మీరు ఊరక ఉండి ప్రభు నమ్ముకోండి, సహనంతో ప్రభు కోసం కనిపెట్టండి. నా దేవుడు నిశ్చయముగా ఈ ఆరాధనలోనే ఒక అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. బలముతో నింపబోతున్నాడు. బలహీనతల నుండి విడుదల దయచేయబోతున్నాడు. విడుదల దయచేయబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. నా దేవుడు నీకు ఉపకారం చేయబోతున్నాడు. హల్లెలూయా. దైవ సేవకులు చెప్పగానే అతడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేసి అపొస్తలులతో పాటు దేవాలయంలోనికి ప్రవేశించాడు. ఆ దేవుడు మీరు ఊరక ఉండి ఆయన నమ్ముకొనుట వలన మీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ఇంకొక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 10వ వచనం. ఫాస్ట్గా చదవండి. కీర్తనలు 46వ కీర్తన 10వ వచనం. ఊరకుండుడి, ఊరకనే ఉండండి, నేనే దేవుడని తెలుసు. ఊరకనే ఉండండి, నేనే దేవుడని తెలుసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, మన ఊరక ఉన్నప్పుడు బాధ్యతలని ప్రభు తీసుకుంటాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ బాధ్యతలు ప్రభు తీసుకుంటున్నాడు అని చెప్పండి. మీ బాధ్యతలని ప్రభు తీసుకోబోతున్నాడు. ఈ 46వ కీర్తన ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఎలా స్టార్ట్ అవుతుందమ్మా చదవండి.
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఓకే, కావున భూమి మార్పు పొందినను, నడి సముద్ర పర్వతాలు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు గట్టినను, ఆ పొంగునకు పర్వతాలు కదిలినను మనం భయపడము. ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన ఇది ఎప్పుడు రాసిన కీర్తన అంటే హిజ్కియా రాజుకి. తలలు పైకెత్తి వినండి, ముగిస్తాను నేను. హిజ్కియా రాజుకి 2 సమస్యలు, ఒకే సమయంలో 2 సమస్యలు. ఒకవైపు నుండి ఒక లెటర్ వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది. వింటున్నారమ్మా? వింటున్నారా? ఓకే. ఒకేసారి ఒకవైపు నుండి ఒక న్యూస్ ఏంటంటే అష్షూరు రాజు ఆయన బెదిరించి లేఖ రాశాడు. నీ అంతు తెలుస్తా, నేనేం చేస్తానో చూడు అని బెదిరించి లెటర్ రాశాడు. బెదిరింపు ఉత్తరాలు ఒకవైపున. మరొకవైపు నుండి యెషయా ఒక న్యూస్ తీసుకొచ్చాడు. ఏంటంటే హిజ్కియా, నీ ఇల్లును చక్కబెట్టుకు, నీ ఇంటిని చక్కబెట్టుకు, నీ ఆయుష్కాలం తీరిపోయింది, నీవు మరణిస్తావు. ఒకవైపున శత్రు దగ్గర నుండి వార్త, అది గుండెను బలహీనపరిచే సందర్భం. ఆ శత్రువు ఎలా ఎదిరించాలో అర్థం కాని పరిస్థితి. మరోవైపు నుండి దేవుడి దగ్గర నుండి వచ్చిన వార్త ఏంటంటే నీవు మరణిస్తావు, నీ ఆయుష్కాలం తీరిపోయింది, నీ ఇంటిని చక్కబెట్టుకోలి. ఇటు శత్రువులతో పోరాడాలా, లేకపోతే ఆరోగ్యంతో పోరాడాలా? ఈ రెండిటి మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు రచించిన కీర్తన, యెహోవా మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులారా, కొన్నిసార్లు అటువైపున సమస్య, చెంపదెబ్బ గోడ దెబ్బ, చెంపదెబ్బ గోడ దెబ్బ అంటుంటారు కదండి. చాలా పర్యాలు ఇటు భర్తకు చెప్పుకోలేక, ఇటు పిల్లలకు చెప్పుకోలేక, ఆ భర్తకు విపరీతమైన కోపం, ఈ పిల్లలేమో అస్సలు లోబడరు, మధ్యలో నలిగిపోతున్న తల్లి. ఒకవైపున ఆఫీసులో పని, ఇంకొక ఇంట్లో సమస్య. ఆఫీసులో ఏమో వాళ్ళ టార్చర్ అండి, ఇంటికి వస్తే ఏమో ఈ భర్త టార్చరు. ఆఫీసులో అక్కడ వాళ్ళు మానసికంగా బలహీనపరుస్తుంటారు, ఇంటికి వస్తే భర్త బాధ పెడుతుంటారు. వీటి మధ్యలో చిక్కుకున్న ఒక గృహిణి యొక్క బాధ, ఒక ఉద్యోగి యొక్క బాధ. ఇటు ఒకవైపున రక్త సంబంధికుల దగ్గర ఉండే సమస్య, ఇంకోవైపు నుండి ఎటు బంధువుల దగ్గర ఉండే సమస్య, ఒకవైపున అన్ని జనుల దగ్గర ఉండే సమస్య, ఇంకొక వైపున దేవుని బిడ్డల దగ్గర ఉండే సమస్య. మధ్యలో చిక్కుకొని నలిగిపోతూ వేదన పడుతున్న సమస్య. రెండు సమస్యలు ఒకేసారి మన మీదకి వచ్చిన సందర్భాలు భక్తుడు అంటాడు, దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన మాత్రమే నమ్మకదగిన సహాయం, కనుక ఏది జరిగినా నేను భయపడను. దేవుడు అంటాడు, నీవు ఊరక ఉండు, నువ్వు కంగారు పడద్దు, నీ ఊరక ఉండు, నీ బాధ్యత నేను తీసుకుంటాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీ బాధ్యతలు ప్రభు తీసుకోబోతున్నాడు. ఒకవైపున శత్రు ముక్కుకి దేవుడు గాలం వేశాడు. ఏమేశాడండి? గాలం వేశాడు. వాళ్ళలో పడితే మంచిది, మర్యాదగా ఉంటుంది. గాలం వేస్తే ఏంటండి, చీల్చి చెండాడుతుంది ఆ గాలం. చేపకి ఒకటి గాలం వేస్తారు, రెండవదిగా వల వేస్తారు. వలలో పడిన చేపలు కొంచెం సేఫ్గానే బయటకు వస్తుంది. ఆ గాలంలో చిక్కిన చేప దాని గొంతును చీల్చుకొని బయటకు ఈడ్చుకొస్తుంది. శత్రువుకి వార్నింగ్ నీకు ఇది. మర్యాదగా ఉంటే నీ వలలో ఉంటావు, మర్యాద తప్పి ప్రవర్తించిన దేవుడు నీ ముక్కుకి గాలం తగిలిస్తాడు, నీ ముక్కు గాలం తగిలిస్తాడు. ప్రియులారా, అష్షూరు రాజు శత్రు సమూహానంత దేవుడు నిర్మూలపరిచాడు. అష్షూరు రాజు వెళ్ళి తన దేవతా గుడిలో వెళ్ళి తలదాచుకుంటే తన పిల్లల్ని లేచి అతన్ని చంపేశారు. వాళ్ళ ప్రయత్నాల్లోనే వాళ్ళు విఫలమవుతారు. వాళ్ళు కట్టుకున్న కోట వాళ్ళని కూల్చేస్తుంది. వాళ్ళు ఎవరు నా బలం అనుకున్నారో ఆ బలమే వాళ్ళ జీవితానికి బలహీనంగా మారుతుంది ఒకరోజు. ఇంకో వైపున దేవుని దగ్గర నుండి స్వరం వచ్చింది, నీ కన్నీళ్లు చూసే నీ ప్రార్థన నేను విన్నాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఊరక ఉండి ప్రభు నమ్ముకోండి, ఊరక ఉండి ప్రభు నమ్ముకోండి, ప్రభుని విశ్వసించండి. నేనే దేవుడు అంటాడు, అన్యజనుల్లో నేనే మహోన్నతుని అంటాను, యుద్ధాలన్నిటి నేనే మానిపేస్తాను అంటాడు. ప్రభు చూసుకుంటాడు. రూతుతో నయోమి చెప్పిన మాట అంటే చెప్పావమ్మా? ప్రైజ్ ది లార్డ్. హలో, చెప్పారా? ఎవరికి చెప్పారు? కలెక్టర్ గారికి వెళ్ళి చెప్పొచ్చామండి. కలెక్టర్ గారికి చెప్తే తప్పు కాదు, దేవునికి చెప్పండి. ప్రభుకి చెప్పారా? దేవునికి చెప్పారా? చెప్పాను. వెళ్ళొచ్చావా? ఆయన కళ్ళెంలోకి వెళ్ళొచ్చావా? వివరాలని ఆయనకి చెప్పావా? అన్నీ చెప్పాను.
విషయం అంతా చెప్పావుగా, నీవు అర్థమయ్యేటట్టు చెప్పాను కాబట్టి నీవు నీ ఊరిక ఉండు, నీవు ఇంట్లో ఉండి ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో నీ ఊరక ఉండి చూస్తూ ఉండు. మన ఊరక ఉన్న బోయాజు ఊరకనే ఉండడు. చెప్పడమే మన పని అండి. ప్రభుకు చెప్పాలి. ఆయన నమ్ముకొని నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రార్థన చేశాం, ప్రభు చేతికి అప్పగించాం. మన విన్నపాలన్నిటిని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుకు తెలియచేసాం. కూల్, ప్రైజ్ ది లార్డ్. ఊరక ఉండండి. ఆయన చేస్తాడు. ఎవరిని పిలవాలో ఆయన పిలుస్తాడు, ఎలా మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు. పెద్దల్ని పిలుస్తాడు. ఏంటండి, ఆ సమీప బంధువు ఇంకొకటి ఉన్నాడు, ఆయన పిలిపిస్తాడు, ఆయనతో మాట్లాడతాడు, ఆయన డిస్కస్ చేస్తాడు, తీర్మానాలు తీసుకుంటాడు, దానికి పరిష్కారాన్ని కలిగిస్తాడు. రూతు జీవితానికి కావలసిన వాటన్నిటిని ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాలి? ఊరకనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో నీవు పోరాడడం ఆపండి. స్టాప్ ఫైటింగ్. యుద్ధం చేయడం మనం నీలో నీవు పోరాడి ఏం జరుగుతుందో యాంగ్జైటీ వద్దు. జరుగుతుంది, మంచి జరుగుతుంది. హల్లెలూయా. ముందు శ్రేష్టమైన ఆహారం మనకుంది. ప్రైజ్ ది లార్డ్. మంచి రోజులన్నీ ముందునేయండి. నీలో నీవు ఫైట్ చేయడం మానండి. నీలో పోరాడడం మానేసి ఏం జరుగుతుందో అని నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మన ఊరక ఉంటే అంత బోయాజే చూసుకుంటాడు. బోయాజ్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత ఆయన చూసుకుంటాడు. ఆయన పాదాల దగ్గరికి మనం వెళ్ళాం, ఆయన పాదాల దగ్గర టైం స్పెండ్ చేసాం, ఆయన పాదాల దగ్గర గడిపాం. ఆయన చూసుకుంటాడు. ఆమె మీరు ఊరక ఉండి నమ్ముకునటం వలన మీకు బలము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఊరక ఉండడం వల్ల కలిగే కార్యాలు ఏంటండి? 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన శాశ్వత పరిష్కారాన్ని కలుగు చేస్తాడు. రెండవదిగా అద్భుత కార్యాలు చేస్తాడు. మూడవదిగా బాధ్యతలను ఆయన తీసుకుంటాడు. నీ బాధ్యత, నీ పిల్లల బాధ్యత, నీ భర్త బాధ్యత అన్నీ. హల్లెలూయా. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితే. ఈరోజు చాలామంది తండ్రులు బాధ్యత తీసుకోవట్లే. చాలామంది కన్నారు, నీ కర్మ నీ వేదన పడు, నీ బాధ లేదో నీ పడు. ప్రైజ్ ది లార్డ్. ఆఫ్రికా దేశాల్లో ఒక్కొక్కడికి 7, 8 మంది భార్యలు ఉంటారట. అదేంటో నాకు అర్థం కాదు. అదేం దరిద్రమో నాకు. 7, 8 మంది భార్యలు, 9 మంది భార్యలు, 10 మంది భార్యలు. మన 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 భారతదేశంలో ఒక భార్యతోనే బాధలు పడలేకపోతున్నారు. ఆ ఒక భార్యను ఎలా వదిలించుకోవాలని పాపం ఎన్నో బాధలు పడుతున్నారు. అన్ని బాధలు పెడుతుంటారు భార్యలు. ఏంటండి, అలాంటిది మరి ఆఫ్రికా వాళ్ళు 7, 8 మంది, 10 మందిని పెళ్లి చేసుకొని ఏంటండి పిల్లల కంటే ఎవరో బాబు 10 మంది భార్యలను చేసుకొని 20 మంది పిల్లలను కన్నావు కదా, మరి వాళ్ళ బాధ్యతలు ఏంటంటే వాళ్ళు అంటారు, మాకేముంటుందండి బాధ్యత, మాకేం బాధ్యత ఉంటుంది, వాళ్ళ తిప్పలు పడి పిల్లల్ని సాగుతూ ఉంటారు. 6 పిల్లలైనా 7 పిల్లలైనా ఆమె బాధలు పడి ఏదో పనులు చేసుకొని ఆ పూటకి ఏదో తీసుకొచ్చి వాళ్ళు చదివారా లేదో మనకు సంబంధం లేదండి. ముద్ద తీసుకొచ్చి మొత్తం మీద జొన్నన్నమో ఏదో ఒకటి వండి పడేస్తూ ఉంటుంది. తిని వాళ్ళే పెరుగుతూ ఉంటారు. అయ్యా సంవత్సరానికి ఒక నిక్కర్ కొనిస్తే చాలు, సొక్కాతో కూడా పని లేదు వాళ్ళకి. ఆ నిక్కర్ మీద సంవత్సరం అంతా గడిపేస్తారు. స్కూల్కి ఇలావైనా పెద్దగా పట్టించుకోగానండి అని బాధ్యత తీసుకొనని తండ్రులు. దైవజులు వేసిన కదా ఎంత అద్భుతంగా రాశారు చూడండి. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే స్తుతి గీతాలతో, పక్షిరాజువై అందరూ నీవే నా
బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెను స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెను స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెను స్తుతి గీతాలతో. స్తుతి గీతాలతో. స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెను స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెను. గ్లోరీ చెప్పండి. యెహోవా నిన్నే మహిమ పరచెను స్తుతి గీతాలతో. గ్లోరీ. యెహోవా నిన్నే మహిమ పరచెను. యెహోవా నిన్నే నిన్నే ఓహో గ్లోరీ 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 గ్లోరీ. ఓరగా ఉండి ఆయన్ని నమ్ముకున్నటి వలన ఫలము పొందబోతున్నారు. శాశ్వత పరిష్కారాన్ని కలిగించబోతున్నాడు. అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. నీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నాడు. నీ బాధ్యతలు దేవుడు స్వీకరిస్తున్నాడు. ఓహో యేసయ్యా. అదిగో పరలోకపు తండ్రి నీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. పరలోకపు తండ్రి ఆయన నీ కన్న తండ్రి. ఆయన ఊరక ఉండడు. ఆయన ఊరక ఉండడు. నీ పక్షమై వ్యాజ్యమాడుతాడు. నీ పక్షమై మాట్లాడతాడు. నీ పక్షమై పోరాడతాడు. గ్లోరీ. ఓహో అందరూ అలాగే మోకరించండి. మోకరించి మోకరించి మోకరించండి. కుర్చీలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. చైర్స్లో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఆలయంలో ఉన్న వాళ్ళందరూ మోకరించి మోకరించి చేతులెత్తి చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి తండ్రి మీ స్తోత్రాన ఆదివారపు ప్రభు దినాన తండ్రి ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి తండ్రి తండ్రి పాస్టర్ ద్వారా వినిపించిన వర్తమానం కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఈ వర్తమానంలో తండ్రి మీరు మాకు తండ్రిగా ఉంటానని వాగ్దానం చేశారు నాయన. తండ్రి మీరు మాకు తండ్రిగా ఉండి ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడిగా మీరు మాకు ఉంటారు కనుక స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఈరోజు తండ్రి వాగ్దాన రీతిగా తండ్రి వాక్యం ద్వారా దర్శించి తండ్రి మాకొక్కరిని ధైర్యపరిచినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీరే కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. స్తోత్రం 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 అయ్యా. తండ్రి ప్రభు పాస్ట్ గారిని తండ్రి బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రం స్తోత్రం. ఇంకను పలు ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి బలంగా వాడుకోండి తండ్రి, శక్తివంతంగా వాడుకోండి దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా స్తోత్రం తండ్రి. ఇంతవరకు
ఆరాధనలో పాల్పొంది ఉన్నాం తండ్రి. ఇప్పుడు ప్రభు బల ఆరాధనలో పాల్పొందినట్టుండగా తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభు బలలో పాల్పొందుటకు అర్హురాలుగా చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని అర్హులుగా చేయండి తండ్రి. దేవా స్తోత్రం 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 కనికరించి యేసయ్యా మీ స్తోత్రం స్తోత్రం. యేసు రాజా కనికరించి ఒక్కొక్కరిన మీరే మాలో ఒక్కొక్కరిలో ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా మీరు నెరవేర్చి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొంచున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కొద్ది పరిశుద్ధులకును ఈ ఆరాధనలో పాల్గొని వాక్యాన్ని విని బలారాధనలో పాలు పంపులు పొందిన ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్ ఆమేన్.